ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ దినం చాలా రోజుల నుంచి మేము ప్లాన్ చేసే రోజు గురించి, కానీ ఇవాళ అనుకూలత అయింది. మరి నా వరకు నేను, ఎఫ్రాయిం గారు, రతన్ కుమార్, దేవప్రసాద్ రావడానికి ప్లాన్ చేసాం. మరి దేవప్రసాద్ గారి పనుల భారం వాళ్ళు రాలేకపోయారు. మరి ఈ సమయంలో అన్నీ గురించి ఒక మాట చెప్పాలి. మరి కృపాలయ గురించి మీరందరూ ప్రార్థన చేశారు. మరి గ్రూప్లో మీ పోస్టింగ్ చేసినప్పుడు చాలామంది రెస్పాన్స్ ఇచ్చారు. నా వరకు నేను కన్నీటి ప్రార్థన చేశాను. మన ప్రార్థనలకు ప్రతిఫలంగా అన్నికి దేవుడు సంపూర్ణ స్వస్థతనిచ్చాడు. మరి ఇంకా అన్నయ్య మనతో ఉండాలి. నా ఆశ ఏంటంటే అన్నయ్య ప్రభు రాకడ వరకు మనతో ఉండాలనేది నా కోరిక. మీరు మీ ప్రార్థనలు కంటిన్యూ చేయండి. అన్నయ్య ఆరోగ్యము ఇంకా ముందుకి సేవలు సాగడానికి మనందరికీ ఆయన ఒక దిక్కుగా, ఒక నాయకుడిగా ఉండి మనం నడిపించేలాగా అన్ని ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి మీకు అందరికీ మా అందరి తరపున వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో మరి ఎఫ్రాయిం గారు, మరి కృపారావు అన్నయ్య, మరి రత్న కుమార్ గారు ఇన్విటేషన్స్ మీరు విన్నారు. మరి గతంలో దేవప్రసాద్ గారు ఇన్విటేషన్ ఇచ్చారు, సుకుమార్ పట్నాయక్ గారు ఇన్విటేషన్ ఇచ్చారు. ఇవన్నీ కూడా జరగబోతున్న ఫిబ్రవరి 12వ తారీఖు చిన్నబడ బలాసలో జరగబోతున్న మీటింగ్ నుంచి ఇన్విటేషన్ అది. మరి కార్యక్రమం నుంచి ఆలోచన చేస్తున్నాం. సంవత్సరం రోజుల నుంచి నేను ప్లాన్ చేస్తున్నాం. సంవత్సరం రోజుల నుంచి యేసుపదాన్ని వాక్యం అందించడానికి పిలిచాం. అన్నీ అంగీకరించారు. మరి అలాగనే ఈ డెవోషన్ ఎవరు తీసుకోవాలని ఆలోచన చేస్తాడు. మేము సుధీర్ మాది గారిని అడిగాం. మరి సుధీర్ మాది గారు వారి తమ్ముడు నాకు 5 గంటల ప్రయాణం మా దగ్గర నుంచి, మరి 10 గంటలు ఇటు అటు ప్రయాణించేయాలి, అయినా సరే నేను వస్తానని చెప్పారు. వి మస్ట్ హ్యావ్ సచ్ ఎ స్పిరిట్. అందరూ అటువంటి స్పిరిట్ కలిగి ఉండాలా. మరి యేసుపాదని అయితే ఇట్స్ వెరీ బిజీ మ్యాన్, ఇంటర్నేషనల్ మ్యాన్. ఆయన కూడా తప్పకుండా వస్తానని చెప్పారు. మరి ఈ సమయంలో మీకు అందరికీ మనవి చేసేది ఏంటంటే, ఇది ఎఫ్రాయిం గారిదో, నాదో, రతన్ కుమార్ గారిదో, లేకపోతే కృపారావు అన్నీదో, దేవప్రసాద్ గారిదో, లేకపోతే సుకుమార్ పట్నాయక్ కాదు. ఇది అందరిది. ఇది ఎవరో ఒకరు నలుగురు ముందుండి నడిపించడానికి ఉన్నాం తప్ప దిస్ ఇస్ అ టీమ్ వర్క్. మనందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి. కనుక సంవత్సరం రోజుల నుంచి తెలియజేస్తున్నాం. మరి చిన్నబడ మీరు అందరూ రావాలనేది మా ఆశ. చాలామంది వారి కార్లు వస్తారని చెప్పారు. మరి బస్సు అరేంజ్ చేసాం. అది 50 సీట్ల బస్, డిఆర్ఎం ఆప్షన్స్ 5 గంటలు బయలుదేరుతుంది. కనుక ఎవరెవరు బస్సులో వస్తారో వారు మాకు తెలియచేయండి. మా 4గురిలో 5గురిలో ఎవరికి తెలియచేసినా పర్వాలేదు. మరి బస్సు ఫ్రీగా ఏర్పాటు చేస్తున్నాం. మరి డిఎస్విఎస్ కుమార్ గారు అయితే మనం చాలాసేపు మాట్లాడారు నాతో. మరి బస్సులో వచ్చే వారందరికీ 50 మందికి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తున్నారు. అలాగే భోజన ఏర్పాట్లు ఒక 80 మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన గురించి కూడా ప్రార్థన చేయండి. ఇది చాలా వ్యయ ప్రయాసంతో జరుగుతున్న కూటమి. ఇది మన ఆశ ఏంటి? ఇందులో ఎవరి మటుకు వ్యక్తిగతంగా ప్రదర్శించుకోవడానికి కాదు. ఆ వేళ ఉద్యమం కొనసాగాలి. ఇంకా ఉద్యమం నుండి ఉద్యమంలోకి వెళ్ళాలనేది మా ఆశ. ఈ యొక్క కూటమి చాలా ప్రాముఖ్యమైనది. కనుక మీరు అందరూ గమనించుకోవాలి. మరి ఈ యొక్క ఈ మీటింగ్స్ అనేవి ఒరిజినేటర్ ఎవరంటే, దీన్ని ప్రారంభించిన వారు అంటే ఎఫ్రాయిం గారు. మరి ఆయన తర్వాత మేము అందరూ కలిసి ఇది రన్ చేస్తున్నాం. మరి ఎఫ్రాయిం గారికి చెప్పాం, ఇది ముగింపు కూడా మీరే చేయాలని. దేవప్రసాద్ గారిని అడిగాం. దేవప్రసాద్ గారు ఇది అప్పర్ రూమ్కి సంబంధించింది కాబట్టి ఫిబ్రవరి 12 తర్వాత మీటింగ్ తర్వాత అప్పర్ రూమ్ తరఫున కొనసాగించాలంటే దానికి ఆయన అంగీకరించారు. కనుక అదేదో దేవప్రసాద్ గారు ఒక్కరి మీద వదిలేసేదాని కాదు, మేము అందరం కలిసి పనిచేస్తాం. దయచేసి అది గమనించండి. 12వ తారీఖుని జరిగే మీటింగ్ మాత్రం నేను మనవి చేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ మీ బాధ్యతగా ఫీల్ అయ్యి, మీకు ఎవరు పిలిచినా పిలవకపోయినా, మీకు తెలిసినా తెలియకపోయినా ప్రతి ఒక్కరూ వచ్చి దానిలో పాల్గొని మన ఉద్యమాన్ని, మన ఐక్యతని మరొకసారి ప్రపంచాన్ని మనం తెలియజేస్తూ ఈ యొక్క ఉజ్జీవాలను కొనసాగించాలని మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.